ప్రైజ్ ద లార్డ్. ఆందోనికస్ అనే రాజు క్రైస్తవులను హింసించే సందర్భంలో బ్లాండినో అనే యువతిని కూడా తీసుకువచ్చి దేవునిని విడిచిపెట్టమని ఎంత బలవంతం చేసుకున్నప్పటికీ ఆమె లొంగలేదండి. లాస్ట్కి ఆమెను చిత్రహింసలు పెట్టి ఎన్నో విధాలుగా కొట్టించినప్పటికీ ఆమె లొంగలేదు. సింహాలను పంపించినప్పటికీ, ఎద్దుతో దాడి చేయించినప్పటికీ కూడా ఆమె లొంగలేదు. లోహపు కుర్చీ మీద ఆమె దిగంబరిగా చేసి ఆమెను చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా ఆమె లొంగలేదు. లాస్ట్కి ఆమె తలను చిరచ్ఛేదనం చేశాడంటే అండి ఇంత భయంకరమైన స్థితిగతులను కూడా ఎదుర్కొన్నప్పటికీ ఆమె క్రీస్తుని కానీ క్రైస్తవ్యాన్ని కానీ విడిచిపెట్టలేదు. మరి మన జీవితాల్లో చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు క్రీస్తుని మనం విడిచిపెట్టే వారంగా ఉంటున్నాం. చర్చికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవం, ఈ విధంగా దేవునికి దూరం అయిపోవడమే కాకుండా క్రీస్తును కూడా నిందించేవారు కూడా చాలా మంది ఉన్నారు ప్రియులారా. మరి ఇటువంటి బ్లాండినో అనే యువతిని మనము ఆదర్శముగా చేసుకొని ఇటువంటి స్త్రీని బట్టి మనం ఇన్స్పైర్ అయ్యి దేవుని కొరకు